మరణము నన్నేమి చేయలేదు, పరిస్థితి నన్నేమి చేయగలదు. దేవుడు గింటేశాడు. దేవుడిచ్చే ఆధిక్యతను కోల్పోయారండి వాళ్ళు. దేవుడు ఎంతో ఆధిక్యతని ఇచ్చాడు. దేవుడు ఆధిక్యతనే వాళ్ళు కోల్పోయారు. ఎందుకని? ఆజ్ఞను అతిక్రమించారు కనుక. మనం చూస్తే చూడండి, సౌలు కూడా సమూయేలు గ్రంథంలో రాస్తాడు. మొదటి సమూయేలు గ్రంథం 15వ అధ్యాయము 22వ వచనంలో, బలులు అర్పించుట కంటే ఆజ్ఞను గైకొనుటను, పొట్టేళ్ల క్రొవ్వును అర్పించుట కంటే మాట వినుట శ్రేష్టము. మాట వినేవారిగా మనం ఉండాలండి. ఆజ్ఞను అతిక్రమిస్తే అది మన జీవితంలో పాపంగా ఉంటుందంట. బలిని అర్పించొద్దు. నేను అర్పణలు అర్పిస్తున్నాను అయినా నీ సన్నిధిలో, అనేకమైన కానుకలు ఇస్తున్నాను, అనేకమైన పరిచర్యలో సేవకునికి ఎంతో సహకారిగా నేను ఉంటున్నాను, అనేకమైన కార్యాలు నేను చేస్తాను, నీ కొరకు నేను బలంగా నిలబడుతున్నాను ప్రభువా, నువ్వు చెప్పినది ఏది కూడా నేను విడిచిపెట్టలేదు, నేను అన్ని చేస్తున్నాను ఆయన అని చెప్పి నువ్వు మాట వినకపోతే అది ఏమైనా దేవునికి ఇష్టం అవుతుందండి? ఇష్టం కాదు. అది నీ జీవితంలో నీకు పాపంగాను ఉంటుందని వాక్యం సెలవిస్తూ ఉంది. అలాగే సౌలు కూడా అవివేకపు పని చేశాడు. ఏం చేశాడు? యుద్ధానికి వెళ్ళినప్పుడు అక్కడి నుంచి శపితమైన వాటిని తెచ్చుకోవద్దు కదా, అంటే అన్నీ బాగున్నాయి కదా అని గుర్రాలన్నీ తెచ్చుకుని క్రొవ్విన వాటిని తెచ్చుకున్నాడంట. మరి తెచ్చుకుని మరలా నీకు బలి ఇవ్వడానికే తెచ్చాను ప్రభువా, దేవునికి బలి ఇవ్వడానికే తెచ్చానని సమూయేలుతో అంటా ఉన్నాడంట. మాట వినడండి, అవిధేయత కలిగి ఉన్నాడు. అలాగే మనం చూస్తే చూడండి, యోనా కూడా వెంటనే మాట విన్నాడా? మాట వినలేదు. నువ్వు ఎక్కడికి వెళ్ళు, సువార్తను ప్రకటించంటే నేను తర్షీషు వెళ్ళే వాడని ఎక్కుతానని చెప్పి నేనేమి వెళ్ళడం మానేసి తన ఇష్టానుసారంగా వెళ్ళాడు. ఆజ్ఞను అతిక్రమించాడు. అదే అతనికి పాపంగా ఉండింది. మన జీవితంలో కూడా చూడండి, మనం ఆజ్ఞను గనక అతిక్రమిస్తున్నాం, మాట వినేవారిగా. మాట వినకుండా అపవాది ఒకవేళ నేను శోధించవచ్చు, మాట వినకుండా అపవాది నిన్ను వెరవించవచ్చు, కానీ నువ్వు మాట వినేవాడిగా ఉంటే అది నీ జీవితంలో పాపంగా ఉండదని వాక్యం సెలవిస్తూ ఉంది. చూడండి, మనం సౌలు విషయంలో కూడా దేవుడు తన చిత్తాన్నే మార్చేసుకున్నాడు అంటండి. ఎందుకని? మాట వినకపోవడం వల్ల. మన జీవితంలో కూడా చూడండి, దేవుడు మన జీవితంలో అనేకమైన ఉన్నతమైన ఉద్దేశాలు, తలంపులు, ప్రణాళికలు అనేకమైనవి కలిగి ఉంటాడు. కొన్నిసార్లు మనం ఆజ్ఞను అతిక్రమించడం, మాట వినకపోవడం వల్ల తన చిత్తాన్ని సౌలు విషయంలో మార్చుకున్నట్లు మన విషయంలో కూడా ఒకవేళ ఆయన చిత్తాన్ని ఆయన మార్చుకుంటూ ఉంటాడేమో. ఒకసారి హృదయాలు తెరిచి మనం పరీక్షించి పరిశీలన చేసుకుందాం. ఇదేనా అయ్యా, నేను ఆజ్ఞను అతిక్రమిస్తున్నానేమో, ఇదేనా నా జీవితాన్ని సరి చేసుకుంటాను ఆయన అని ప్రభుతో చెప్పగలిగితే ఖచ్చితంగా దేవుడు మన జీవితంలో పాపం అనేది ఉండకుండా చేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. మొట్టమొదటిగా సకల దుర్నీతి పాపమే, రెండవదిగా విశ్వాసం కానిదేదో పాపము, మూడవదిగా ఆజ్ఞాతిక్రమమే పాపము. మన మాట వినేవారిగా ఉంటే మన జీవితంలో పాపం అనేది ఏలుబడి చేయదండి. మనల్ని పాపానికి దాసులు చేయాలని దేవుడు ఎంత మాత్రం అనుకోలేదండి. పాపానికి మనం దాసులు అవ్వడానికి వీల్లేదు. చూడండి, 4వ విషయం మనం నేర్చుకుందాము. యాకోబు పత్రిక 4వ అధ్యాయము 17వ వచనం. కాబట్టి మేలైనది చేయనెరిగియు అలాగు చేయని వానికి పాపము కలుగును. ఎలాగటండి? మేలైనది చేయనెరిగి అలాగూ చేయకపోతే అది మనకి పాపంగా ఉంటుందంటండి. మేలు చేయనెరిగి అంటే మేలు చేయాలని మనకు తెలుసు, ఒకవేళ మేలు చేయాలని తెలిసినా కూడా మేలు చేయకపోతే అది మనకి పాపంగా ఉంటుందంట. మేలు చేయాలని మనకు తెలుసండి, అయినా కానీ మనం కొన్నిసార్లు మేలు చేయము. మేము మీ దృష్టిలో మేలు చేయడం అంటే ఇన్ని డబ్బులు ఇవ్వడమో లేకపోతే ఇంత బంగారం ఇవ్వడమో అదండి. లేదు, మేలు అంటే మన మాట రూపంలో కూడా మేలు చేయొచ్చు. మనం ఆర్థికంగాను మేలు చేయొచ్చు, మాట రూపంలో మేలు చేయొచ్చు, ఆలోచన చెప్తూ వారికి మేలు చేయొచ్చు, అనేక విధాలుగా మేలైనది మనం చేయొచ్చు. మేలు చేయనెరిగి చేయకపోతే అది మనకు పాపంగా ఉంటుందంటండి. చూడండి, లోకాసు వార్తలో 6వ అధ్యాయం 27వ వచనంలో ఒక చక్కని మాట ఉంటుంది, చదవండి. పిలిచిన మీతో నేను చెప్పినదేమనగా మీ శత్రువులను ప్రేమించుడి, మిమ్మల్ని ద్వేషించే వారికి మేలు చేయుడి. ఎవరికి చేయాలంటే మేలు? ఆపదలో ఉన్న వారికి మేలు చేయాలి. మనల్ని ద్వేషించే వారికి కూడా మనము మేలు చేయాలంట. మేలు చేయనెరిగి చేయకపోతే అది మనకు పాపంగా ఉంటుందంటే, అంటే నా జీవితంలో వారు ఎన్నో నన్ను కష్టాలు గుండా ప్రయాణం చేయడానికి నన్ను ఇబ్బందులు పెట్టారండి, అనేకమైన ఇబ్బందులు పెట్టారు, అనేక అవమానాలు, నా ముందు ఎన్నో అవమానాలు, నన్ను ఎంతగానో అవమానించారండి, వాళ్ళకి నేను ఎలా మేలు చేస్తాను అనడానికి మనం వీలు లేదంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, మేలైనది చేయనెరిగి ఇది మేలు నేను తప్పక చేయాలి, నీ దగ్గరికి సహాయం కొరకు వచ్చిన వాళ్ళకి మేలు చేయాలని తెలిసి కూడా, అంటే మనకు మేలు చేయాలని తెలిసి అంటే మనకు ఆ స్థితి ఉంటే ఖచ్చితంగా మనము
మేలు చేయాలి. మేలు చేయగలిగిన స్థితి దేవుడు మనకి ఇచ్చిన కొన్నిసార్లు మేలు చేయడానికి మనము ఇష్టపడము. వాడికి చేస్తే నాకేమొస్తుంది, వాళ్ళకి ఇస్తే నాకేమొస్తుంది, వాళ్ళకి సహాయం చేస్తే నాకేమొస్తుంది, పలానా సమయంలో మమ్మల్ని బలహీనపరిచారు, పలానా సమయంలో మమ్మల్ని ఎంతగానో అవమానపరిచారు, వాళ్ళకి నేను మేలు చేయడం ఏంటి అని అనుకోవడానికి మనం వీల్లేదంటండి. మేలు చేయనెరిగి మేలు చేయాలి. అది అతనికి అవసరం. అతను చాలా ఇబ్బందుల్లో ఉన్నాడు, ఎలాంటి స్థితిలో ఉన్నాడో నాకు తెలుసు. అయినా నేను మేలు చేయాలంటే నేను చేయలేను. గతంలో వారు నా జీవితంలో ఎన్నో కీడులు తలపెట్టారు కనుక నేను మేలు చేయనడానికి వీలు లేదంటండి. మేలు చేయనెరిగి చేయకపోతే అది మనకి పాపంగా ఉంటుందంట. మనం మేలు చేయటంలో చూడండి, గలతీ పత్రికలో 6వ అధ్యాయం 9వ వచనంలో ఒక చక్కని మాట ఉంటుంది. మనము మేలు చేయటందు విసుగకయుందుము. మేలు చేయడానికి ఎలాగంటండి, మనం విసుక్కోకూడదంట. మేలు చేయడానికి మనము విసుక్కోవడానికి వీలు లేదంట. మేలు చేయడానికి అస్తమాటు మొన్నే కదా సహాయం చేశాను, మొన్నే కదా అతని జీవితంలో ఈ కార్యం చేశాను, ఇక అస్తమాటు నన్ను అడుగుతున్నాడని మనం కొన్నిసార్లు విసుగు చెందుతాము. కొన్నిసార్లు విసుగుపోతూ ఉంటాము. ఎన్నిసార్లు ఇవ్వాలి, ఎన్నిసార్లు వీళ్ళకి సహాయం చేయాలి, ఎన్నిసార్లు కష్టాలు వస్తాయని మనం అనుకోవడానికి వీలు లేదంటండి. విసుగుకోకూడదంట మనం మేలు చేయడానికి. అది నీ ఇంటి వారి కొరకైనా, నీ పొరుగు వారి కొరకైనా, నీ స్నేహితుల కొరకైనా, బంధువుల కొరకైనా, నీ గ్రామస్తులకు ఎవరి కోసమైనా సరే ఎదుటివారి కొరకు మనం సహాయం చేయాలి. మేలు చేసేవారిగా మనం ఉండాలి. మేలు చేయనెరిగి మేలు చేయాలని తెలిసి, మేలు చేయాలని, మేలు వాళ్ళకి అవసరమని తెలిసి మనం మేలు చేయకపోతే అది మనకి పాపముగా ఉంటుందని పరిశుద్ధాత్మ దేవుడు మనకి జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. అర్థమైతే దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా, హల్లెలూయా. మొట్టమొదటిగా ఏంటండి, సకల దుర్నీతి పాపమే. రెండవదిగా విశ్వాసం కానిదేదో అది పాపము. మూడవదిగా ఆజ్ఞ అతిక్రమమే పాపము. నాలుగవది మేలు చేయనెరిగి చేయకపోతే అది పాపంగా ఉంటుందటండి. ఇంకా చూడండి, ఐదో విషయాన్ని మనం నేర్చుకుందాం. సమూయేలు మొదటి గ్రంథము 12వ అధ్యాయము 23వ వచనం. ఏమంటున్నాడంటే సమూయేలు ఏం చెప్తా ఉన్నాడంటే, నా మట్టుకు నేను మీ నిమిత్తం ప్రార్థన చేయకపోతే యెహోవాకు విరోధంగా నేను పాపం చేసిన వాడు నగును. ఇవి ఏంటంటే ప్రార్థన చేయకపోవడం కూడా పాపమేనంట. మనం ప్రార్థన చేయడానికి కొన్ని సందర్భాల్లో కొంతమంది భక్తులు ఉంటారు, వాళ్ళు ప్రార్థన చేయాలంటే ఏదైనా అవసరత రావాలి, ఏదైనా బలహీనత రావాలి, ఏదైనా అవసరము పడాలి. వారి బిడ్డల జీవితంలో వివాహము సమయం వచ్చినప్పుడే వారికి ప్రార్థన గుర్తొస్తుంది. కొంతమందికి ఆయా సందర్భాల్లోనే ప్రార్థన చేయాలని అనిపిస్తుంది, కానీ ప్రార్థన చేయడం మానడం కూడా పాపం అటండి. మన జీవితంలో ప్రార్థన చేయకుండా ఉంటే కూడా అది పాపంగా ఉంటుందంట. చూడండి, ప్రార్థన పాపం చేయనివ్వదట. పాపం ప్రార్థన చేయనివ్వదు, ప్రార్థన పాపాన్ని చేయనివ్వదని ఒక భక్తుడు చక్కగా వ్రాసారు. ప్రార్థన చేయకుండా ఉంటే కూడా మన జీవితంలో అది పాపంగా ఉంటుందంటండి. మనం ప్రార్థన చేయడానికి విసుక్కోకూడదని, ప్రార్థన చేయడానికి ఎన్నిసార్లు ప్రార్థన చేసినా, ఎంత ప్రార్థన చేసినా నా స్థితి మారట్లేదు అని అనుకుని కొన్ని సందర్భాల్లో ప్రార్థన మానేస్తూ ఉంటారు. ఆ ప్రార్థన మానడం కూడా మీ జీవితంలో అది పాపంగా ఉంటుందని వాక్యం సెలవిస్తుంది. లోకసువార్తలు అంటారు కదా, 18వ అధ్యాయం 1వ వచనంలో, విసుగక ప్రార్థన చేయాలి. విసుక్కోకుండా ప్రార్థన చేయాలి. మనం ఎడతెగక ప్రార్థన చేయాలి. దేవుని చిత్తం ఏదో ఎరిగి మనం ప్రార్థన చేయాలి. సందేహపడకుండా ప్రార్థన చేయాలి. కృతజ్ఞతాపూర్వకంగా మనము ప్రార్థన చేయాలి. ఎవరి కొరకు ప్రార్థన చేయాలంటే, నీ సంఘం కొరకు నువ్వు ప్రార్థన చేయాలి, సేవకుని కొరకు ప్రార్థన చేయాలి, రోగుల కొరకు ప్రార్థన చేయాలి, అధికారుల కొరకు, నాయకుల కొరకు, అనేక మంది కొరకు, మన సంఘంలో అనేక అవసరతల కొరకు ప్రార్థన చేయాలి. అనేక మంది రక్షణార్థము మనము ప్రార్థన చేయవలసిన భారం మన మీద ఉందండి. ఒకవేళ ప్రార్థన చేయకపోతే అది నీకు పాపంగా ఉంటుందని పరిశుద్ధాత్మ దేవుడు మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడండి. ప్రార్థన చేయడం, కొంతమందికి ప్రార్థన ఎలా ఉంటుందంటే, ఉదయం లేచినప్పుడు ప్రార్థన చేసుకోవాలి కాబట్టి లేచి చిన్న ప్రార్థన చేస్తారు, మరి సాయంత్రం పడుకునేటప్పుడు ప్రార్థన చేయాలి కాబట్టి చిన్న ప్రార్థన చేసి పడుకుంటారు. మిగతా సమయం అంతా ప్రార్థన చేయడానికి అసలు ఇష్టపడరని చాలామంది చూస్తూ ఉంటాం కదా. చాలామంది ప్రార్థన చేయడానికి ఇష్టపడరు. అసలు నువ్వు ప్రార్థన చేస్తే దాంట్లో ఉన్న శక్తిని నువ్వు అనుభవిస్తావు. ప్రార్థన చేస్తే, నాకున్న అనుభవం అయితే నేను చెప్తాను, ప్రార్థన చేస్తే, నేను చాలాసార్లు చెప్పాను ఇదే విషయాన్ని, ప్రార్థన చేస్తే నేనేదో సంపాదించుకున్నాను, నాకేదో గొప్ప బలంగా ఉన్నట్టు, ఏదో పెద్ద నాకు ఎత్తైన కోటగా ఉన్నట్టు ప్రార్థన చేసి ఆమెననే తర్వాత చాలా కొండంత బలము వస్తుందండి. ప్రార్థనలో ఉన్న బలం ప్రార్థన చేసేవారికే తెలుస్తూ ఉంటుంది. మనం ప్రార్థన చేయగలిగితే మనకున్న ప్రతి పరిస్థితులు మారుతాయి. నీ జీవితం ఆయనతో ప్రార్థన చేయడం అంటే ఏంటి? ఆయనతో
సహవాసం కలిగి ఉండడమే, ఆయనతో సహవాసం కలిగి ఉండడమే. ఇప్పుడు మనకి ఎవరైనా బంధువులు ఉన్నారనుకోండి, ఏదైనా సహాయం కొరకు మనం వెళ్తాము, తరచుగా వాళ్ళతో మనకు సంబంధం ఉంటే, తరచుగా వాళ్ళతో మనం కాంటాక్ట్లో ఉంటే ఏదైనా సహాయం చేయాలంటే త్వరగా చేస్తారు. అంతేగాని ఎప్పుడో నువ్వు 2 సంవత్సరాలకు 3 సంవత్సరాలకు ఒకసారి మాట్లాడి నువ్వు వాళ్ళని దూరం పెడితే నీకు సహాయం చేయడానికి వాళ్ళు ఇష్టపడతారండి? మరి ఒక మనుషులు కానీ బంధువులుగా వాళ్ళే అలాంటి సంబంధాన్ని కలిగి ఉండి, వాళ్ళే అలాంటి మనసు కలిగి ఉంటే దేవాతి దేవుడు మన పట్ల ఎలా కలిగి ఉంటాడని నువ్వు ప్రార్థన చేసి ఆయన సహవాసంలో ఉండి ఆయనకి దగ్గరగా జీవిస్తే నువ్వు చేస్తున్న ప్రార్థన ఆయన ఆలకించి నీ జీవితంలో మేలు చేయడానికి ఆయన సిద్ధంగా ఉంటాడు. అయ్యో నా ప్రియబిడ్డ ఎప్పుడు నా సహవాసం నుంచి తొలగిపోదు, ఎప్పుడు నాతోనే ఉంటుంది, నాతో అంటికట్టబడి ఉంటుంది, నాతో ఎప్పుడు సహవాసాన్ని విడిచిపోదు, ఎప్పుడు మందిరాన్ని విడిచిపెడదు, ఎప్పుడు ప్రార్థన చేస్తుంది అని దేవాతి దేవుడు ఖచ్చితంగా మన జీవితంలో మేలు చేయడానికి అదొక అవకాశంగా ఉంటుందండి. మన కుటుంబాల కొరకు ప్రార్థన చేయాలి. తెల్లవారుజామున మన కుటుంబం కొరకు, మన బిడ్డల భవిష్యత్తు కొరకు, మన సంఘం కొరకు, సేవకుని కొరకు మీరందరూ ప్రార్థన చేస్తున్నారు, చేయడం నేను అనట్లేదు. కానీ ఒకవేళ ప్రార్థన చేయడం మాంతే అది మనకి పాపంగా ఉంటుందని దేవాతి దేవుడు మనకి తెలియపరుస్తూ ఉన్నాడండి. మన జీవితంలో ప్రార్థన ఎంతో ప్రాముఖ్యమైనది. ప్రార్థన అనేది మన పరిస్థితులన్నీ మార్చగలిగినది. పేతురు చెరసాలలో ఉన్నప్పుడు అత్యాశక్తితో సంఘం ప్రార్థించినప్పుడు అప్పుడు ఏమైంది? చెరసాల పునాదులు బద్దలసిపోయినాయండి. మనం ప్రార్థన చేస్తే ప్రార్థనకి అసాధ్యమైన కార్యం ఏది లేదు. ప్రార్థనకి అసలు జరగని కార్యం అంటూ ఏది లేదు. మనం ప్రార్థించగలిగితే, ప్రార్థనా పరులుగా ఉండగలిగితే, ప్రార్థనాత్మను మనలోంచి దూరం చేసుకోకపోతే మనకి మీద పాపం మేలుబడి చేయదండి. ప్రార్థన చేయడం మానేస్తే కూడా అది మనకి పాపంగా ఉంటుందని వాక్యం సెలవేస్తూ ఉంది. చూడండి, 6వ విషయాన్ని మనం చూద్దాము. ఇంకొక 2 విషయాలు ఉన్నాయి, చెప్పేసి నేను ముగించేస్తాను. సామెతల గ్రంథము 24వ అధ్యాయము 7వ వచనము. మూర్ఖుని యోచన పాపము. 9వ అధ్యాయం 24వ అధ్యాయము 9వ వచనం. మూర్ఖుని యోచన పాపము అంటే మూర్ఖంగా ఆలోచించడం కూడా పాపమేనట. మనం మూర్ఖంగా ఆలోచిస్తే అది మనకు పాపంగా ఉంటుందండి. మూర్ఖంగా ఆలోచించడం ఏంటంటే మేము మూర్ఖుల్లా ఉండమండి అని అంటాం, మనం మూర్ఖులుగా ఉండమండి అని అంటాము. మూర్ఖంగా ఆలోచించడం అంటే ఎదుటి వాళ్ళ మీద ఈర్ష్యపడ్డము, ఎదుటి వాళ్ళని దూషించడానికి, అనవసరంగా వారి మీద నిందలు వేయడము. కొంతమంది కేటగిరీ ఉంటారండి, కొంతమంది మనుషులు ఇందుకే ఉంటారు. ఎదుటి వాళ్ళ మీద ఎలా బురద జల్లాలి అని మూర్ఖపు ఆలోచనలు, అలాంటి మైండ్ సెట్తో వాళ్ళు తిరుగుతూ ఉంటారు. అలాంటి ఆలోచన కూడా మనకి పాపంగానే ఉంటుందంటే. అపోస్తులు చూడండి, పౌలు గారు రాస్తారు అపోస్తుల కార్యంలో 2వ అధ్యాయము 40వ వచనంలో ఒక మాట ఉంటుంది, చదవండి. అందులో చివరి మాటలు ఉంటుంది, మూర్ఖులగి తరము వారికి వేరే రక్షణ పొందుడి. మూర్ఖులకు ఈ తరము వారికి వేరే రక్షణ పొందుడి అంటే మూర్ఖంగా ఉండే వాళ్ళతో మనం ఉండడానికి వీలు లేదండి. మూర్ఖపు ఆలోచనలు కానీ మూర్ఖపు తలంపులు కానీ మనలో రావడానికి వీలు లేదని దేవాతి దేవుడు చెప్తా ఉన్నాడు. మూర్ఖపు ఆలోచన కూడా పాపమేనట, మూర్ఖులుగా ఆలోచించడం కూడా పాపమేంట. అది మనకు తగదండి. ఆ తరం వారికి మనం వేరుగా ఉండి రక్షణ పొందాలంట. మనం ఇంకా వెలుగులోకి వచ్చి మన వెలుగు సంబంధులుగా ఉండి మరి లోకంలోనికి మనం వెళ్ళడానికి వీలు లేదండి. లోకపు ఆలోచనలు, లోకపు తలంపులు కానీ మనలో రావడానికి వీలు లేదు. మూర్ఖపు ఆలోచనలు అంటే ఎలా అంటే అనవసరంగా ఒకరి మీద నిందలు వేయడం అనమాట. వాళ్ళ గురించి ఏమీ తెలియకపోయినా వారి గురించి మనం చెడుగా మాట్లాడడము, వాళ్ళని అవమానించడము. కొంతమందికి సరదా ఉంటుంది చూడండి, కొంతమందిని ఏడిపిస్తే వాళ్ళకి చాలా సంతోషంగా ఉంటుంది. కుటుంబం ఏడుస్తుంటే ఇంకొకరికి చాలా ఆనందంగాను సంతోషంగా ఉంటుంది. అంటే వాళ్ళ మైండ్ ఇంకా అలా మూర్ఖంగా ఉంటుంది అనమాట. అలాంటి ఆలోచన కనుక ఒకవేళ మనకు వస్తే అది మనకి పాపంగా ఉంటుందంటండి. చూడండి, అసలు మూర్ఖపు ఆలోచన రావడమే. సమూయేలు గ్రంథంలో ఒక మాట ఉంటుంది చూడండి, 1 సమూయేలు గ్రంథం 15వ అధ్యాయం 23వ వచనంలో ఒక మాట ఉంటుంది చూడండి. మూర్ఖతను తిరుగుబాటు చేయుట, సోది చెప్పుట. 2వ మాటలో ఉంటుంది చూడు, 2వ మాటలో మూర్ఖతను అగ్గపరుచుట మాయా విగ్రహము గృహదేవతను పూజించుటతో సమానం. మూర్ఖంగా ఆలోచిస్తేనంట మన విగ్రహారాధన చేసిన వారితో సమానం అంట. అక్కడ చూడండి, మూర్ఖతను అగ్గపరుచుట మాయా విగ్రహము గృహదేవతను పూజించుటతో సమానమని దేవాది దేవుడు మనందరికీ జ్ఞాపకం చేస్తున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డారు, మూర్ఖతను అగ్గపరుచుట అంటే మా మూర్ఖంగా ఆలోచిస్తే కూడా అది మనం విగ్రహారాధన చేసినట్లంట. విగ్రహాలను పూజించిన దానితో సమానమట. ఒక్కొక్కసారి మూర్ఖంగా ఆలోచిస్తారు. చిన్నపిల్లలు అయితే మరి ఆడుకునే పిల్లలు కాబట్టి వాళ్ళు మూర్ఖంగా ఆలోచించిన స్వాభావికంగానే వారికి మూఢత వస్తుందని సొలొమోను రాస్తూ ఉంటాడు. కొన్ని పెద్దవారిగా ఉన్న మనం కూడా, జ్ఞానం ఉన్న మనం కూడా, దేవుని భక్తిలో కొనసాగుతున్న మనం కూడా కొన్నిసార్లు మూర్ఖంగా
ఆలోచించడానికి అవకాశాలు ఏర్పడతాయి. అందుకనే కదండి దేవుడు రాయించాడు, ఒకవేళ మూర్ఖంగా నీకు ఆలోచన వస్తుందేమో, మూర్ఖంగా నువ్వు ప్రవర్తిస్తున్నావేమో, నీ పొరుగువారి పట్ల మూర్ఖంగా స్వభావాన్ని కలిగి ఉన్నావేమో, అలా మూర్ఖంగా ఆలోచన ఒకవేళ నీకు వస్తే కనుక అది నీకు పాపంగా ఉంటుందని దేవత దేవుడు అంటా ఉన్నాడు. మూర్ఖతను అగపరచుట మాయా విగ్రహమును గృహదేవతను పూజించతో సమానమట. సామెతల గ్రంథంలో కూడా చూడండి 17వ అధ్యాయం 20వ వచనంలో ఒక చక్ర మాట రాశారు సొలొమోను. కుటిలవర్తనుడు మేలు పొందడు, మూర్ఖంగా మాట్లాడేవాడు కీడులో పడును. అంటే మూర్ఖంగా మాట్లాడితే వాడికి కీడు సంభవిస్తుందని అక్కడ భక్తుడైన సొలొమోను రాస్తా ఉన్నాడు. మూర్ఖంగా మాట్లాడితే కీడులో పడతావటండి. మూర్ఖంగా ఆలోచన చేస్తే మనం కీడును అనుభవించాల్సిన పరిస్థితి వస్తూ ఉంటుందంట. ఒకటి మూర్ఖపు ఆలోచన కూడా పాపమేనంట. మనం 6 విషయాలు నేర్చుకున్నామండి. మొట్టమొదటిగా సకల దుర్నీతి పాపమే, విశ్వాసం కానిదేదో పాపము. 3వది ఆజ్ఞాతిక్రమమే పాపము. 4వది మేలు చేయనెరిగి చేయకపోతే పాపము. 5వది ప్రార్థన చేయటం మానటం కూడా పాపమే. 6వది మూర్ఖపు ఆలోచన పాపము. ఇక చివరిది 7వది ఒకటే ఉంది, నేను చెప్పేసి ముగించేస్తానండి. 1 సమూయేలు గ్రంథము 15వ అధ్యాయము 23వ వచనము. తిరుగుబాటు చేయుట సోది చెప్పుటయ్యను పాపముతో సమానము. ఎలాగటండి? తిరుగుబాటు చేయుట సోది చెప్పుటయ్యను పాపంతో సమానము. తిరుగుబాటు చేయడం అండి. కొంతమంది చూడండి, బిడ్డలు వారి తల్లిదండ్రుల మీద తిరుగుబాటు చేస్తారు. కొంతమంది తల్లిదండ్రులు బిడ్డల మీద తిరుగుబాటు చేస్తారు. తిరుగుబాటు అనేది ఉండడానికి వీలు లేదండి. సంఘంలో కూడా కొంతమంది ఉన్నా కానీ కొంతమంది ఒకరికొకరికి పడని స్థితిలో ఉంటారండి. తిరుగుబాటు వ్యతిరేకతలు తిరుగుబాటు చేస్తే కూడా అది పాపంతో సమానం అంట. సోది చెప్పడం అంటే పనికిరాని మాటలు అనమాట. అవన్నీ పనికిరాని వాదనలు. అంటే తిరుగుబాటు చేయడం కూడా మనకి పాపమేనట. చూడండి, ఇశ్రాయేలు ప్రజలు ఎంతగా అరణ్యయాత్రలో మోషే నడిపిస్తున్నప్పుడు మోషే మీద తిరుగుబాటు చేశారు, సనుక్కున్నారు. దేవుని మీద కూడా తిరుగుబాటు చేశారండి. వారు అరణ్యంలో ఉన్నప్పుడు చక్కగా మన్నాను కురిపించాడు, పూరేళ్ళు మాంసం కావాలంటే పూరేళ్ళు ఇచ్చాడు, అగ్ని మేఘస్తంభంగా ఉన్నాడు, రాత్రి మేఘస్తంభంగా ఉన్నాడు, చక్కగా ఉండి వారిని నడిపిస్తూ ఉండి, పగల మేఘస్తంభం రాత్రి అగ్నిస్తంభంగా ఉండి వారిని నడిపించాడు. అయినప్పుడు ఎన్నో మేలులు చేశాడు. వాళ్ళకి దాహం కావాలంటే బండలోంచి నీళ్ళు ఇచ్చాడు. ఎన్ని మేలులు చేసినా, ఎన్ని అద్భుతాలు చేసినా వారి మనసు ఎలా ఉందంటే తిరుగుబాటు చేసే మనసుగా ఉండిపోయింది. అది వారికి పాపంగా ఉండింది. అందుకని మార్గ మధ్యలో పెట్టెలు రాలిపోయినట్టు అనేక మంది ప్రాణాలు కోల్పోయారండి. ఎంతమంది ప్రయాణం మొదలు పెట్టారండి? చివరికి వెళ్ళింది ఎంతమంది? ప్రయాణం మొదలుపెట్టింది ఎంతమంది? చివరికి చేరుకున్నది ఎంతమంది అండి? వాళ్ళు తిరుగుబాటు మనసు కలిగి ఉండడం వల్లే. వారు తిరుగుబాటు చేసిన మూల దేవాతి దేవుని మీద ఆయన కనికర పూర్ణుడే. మనం పశ్చాత్తాపడితే ఖచ్చితంగా దేవుడు మనల్ని మనం ప్రేమించే దేవుడు అయి ఉన్నాడు. మనల్ని ఎప్పుడు కూడా మనం ద్వేషించే దేవుడు కాదండి. ఆయన కనికరం అంటే 1000 తరం వరకు ఉంటుందంట. ఆయన కోపము నిమిషం మాత్రమే ఉంటుందంట. కానీ ఇశ్రాయేలు ప్రజలు ఏం చేశారంటే మాటికి వారికి ఏదైనా చిన్న కష్టం ఎదురైతే చాలు, నీళ్లు చేదుగా ఉన్నాయని తిరుగుబాటు చేశారు, నీళ్ళు తాగడానికి నీళ్ళు లేవని తిరుగుబాటు చేశారు, మమ్మల్ని చంపడానికి ఈ స్థలానికి తీసుకొచ్చాడా, ఐగుప్తులో ఒక మాంసం ఉంది, మాకు సమృద్ధిగా ఉంది, మేము అక్కడే చాలా బ్రతికమని వారి వెళ్ళడానికి వాళ్ళ అడుగులు మాత్రం కానాకి వైపు పెరుగుతున్నాయి. కానీ వారి మనసు అంతా కూడా ఐగుప్తు మీదే ఉండిపోయిందంట. ఐగుప్తు ఆశలన్నీ విడిచిపెట్టుకోలేక దేవుని మీద తిరుగుబాటు చేసే మనసు వారికి వచ్చింది. అలా తిరుగుబాటు చేయడం కూడా పాపమేనట. మన జీవితంలో కూడా మనం జ్ఞాపకం చేసుకుంటే చూడండి, కొన్ని సందర్భాల్లో మనం కూడా తిరుగుబాటు చేసే మనసు ఉంటుంది. ఒకవేళ నీ బిడ్డల విషయంలో కానీ, కుటుంబ విషయంలో కానీ, ఎలాగే బంధువుల విషయం, ఏ విషయంలో అయినా మన తిరుగుబాటు అనేది మన జీవితంలో రానివ్వకూడదండి. ఒకవేళ మనకు తిరుగుబాటు చేసే మనసు ఉంటే అది మన జీవితంలో పాపంగా ఉంటుందని దేవత దేవుడు సెలవిస్తున్నాడు. అసలు ఇశ్రాయేలు ప్రజలను ఎంతగా ప్రేమించాడండి దేవుడు. అదే ప్రేమతో అసలు ఆయన ప్రేమలో అసలు హద్దులు లేవండి. ఆయన ప్రేమకు హద్దులు లేవు, ఎటువంటి ఇన్స్ట్రక్షన్స్ లేవు. మనల్ని ఆయన మాట మనల్ని వినమంటున్నాడు. పరిశుద్ధ గ్రంథంలో మొత్తం చూస్తే మనం ఏముంటుందండి? నా మాట వినండి. అసలు దీని సారాంశం అయితే నేను అనుకుంటాను ఏమీ లేదు. నా మాట మీరు వినండి. ఆయన చెప్పినట్లు మనము బ్రతకాలి. ఆయన మాట మాత్రమే మనం వినాలి. తిరుగుబాటు చేసే మనసు మనలోనికి, తిరుగుబాటు చేసే హృదయం మనలోనికి రానివ్వడానికి ఎంత మాత్రం వీల్లేదండి. ఒకవేళ వస్తే అది నీకు పాపం అవుతుందని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. పాపం మన జీవితంలో నిలిచి ఉంటే ఆయన అనుగ్రహించే మహిమను మనం పొందుకోలేమని వాక్యం సెలవిస్తూ ఉందండి. ఆ 7 విషయాలు మనం నేర్చుకున్నామండి. సకల దుర్నీతి పాపమే, విశ్వాసం కానిదేదో
పాపము, ఆజ్ఞాతిక్రమమే పాపము. మేలైనది చేయనెరిగి చేయకపోతే పాపము. ప్రార్థన చేయడం మాంతే పాపము. మూర్ఖపు ఆలోచనలు పాపము. తిరుగుబాటు చేసే మనసు కూడా మన పాపమే అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. మన జీవితాల్లో ఇలాంటి పాపానికి మనం చోటు ఇవ్వకుండా ఆయన అనుగ్రహించే మహిమను పొందడానికి మనందరము సిద్ధపడదాం. అలాంటి మహాకృప దేవాతి దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. తలలో వంచండి, ప్రార్థన చేద్దాం. స్తోత్రం స్తోత్రం. చిన్న ప్రార్థన చేద్దాం. తలలో వంచండి. పరిశుద్ధుడా మీకే స్తోత్రాలు నాయనా. సర్వశక్తిమంతుడా నీకు స్తోత్రం 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 స్తోత్రం. కొద్ది నిమిషాలు హృదయాలు విన్న వాక్యంలో తండ్రి ప్రభా, ఏ విషయంలో అయితే తండ్రి నా జీవితంలో పాపంగా ఉందో నైనా, సకల దుర్నీతి పాపమే అంటున్నావు ప్రభా. నీతిని అనుసరించి నేను బ్రతకలేకపోతున్నానేమో అయ్యా, నీతి క్రియలు నేను చేయలేకపోతున్నానేమో, అది నాకు పాపంగా ఉందేమో. ఇది నా జీవితాన్ని మార్చుకుంటాను ప్రభా. నా జీవితాన్ని సరిచేయండి. విన్న వాక్యం ద్వారా నేను బలపడి నాయన ఇదిగో తండ్రి ప్రభా, ఇక నుంచి నేను అలా బ్రతకను నాయన అని చెప్పి హృదయాల్లో ధ్యానం చేస్తూ ప్రభు నా మనసు స్తుతిస్తూ ప్రార్థన చేద్దాం. అయ్యా నీ శక్తి చేత నింపండి నాయన. అయ్యా సకల దుర్నీతి పాపమని, అయ్యా ఇదిగో తండ్రి విశ్వాసం కానిదేదో పాపమని, ఆజ్ఞ అతిక్రమమే పాపమని, మాట వినకపోయే మనసు ఉంటేనే అది పాపమని, అయ్యా మేలు చేయనెరిగి మా సహోదరుల పట్ల ప్రేమ కలిగి లేకపోతే అది మాకు పాపమని, అయ్యా ఇదిగో తండ్రి ప్రభ మా జీవితాల్లో తండ్రి నైనా ఇదిగో ప్రార్థన చేయడం చేయకపోతే అది పాపమని, మూర్ఖపు ఆలోచన పాపమని, తిరుగుబాటు చేసే మనసు పాపమని, అయ్యా మాతో మీరు మాట్లాడారయ్యా. ఏ విషయాల్లో అయితే తండ్రి మేము తప్పిపోతూ ఉన్నామో, ఏ విషయాల్లో అయితే మాకు పాపంగా మా జీవితంలో ఇంకా నిలిచిపోయిందో, ఆ పాపపు తండ్రి ప్రభ వేళ్ళు నాయన మాలో నిలిచిపోయేమో, ఆ పాపపు దోషం మా మీద లేకుండానట్లు సహాయం చేయండి. ఈ దినాన విన్న వాక్యం ద్వారా మమ్మల్ని అందరినీ బలపరచండి ప్రభా. నీ శక్తి చేత నింపండి నాయన అని ప్రార్థన చేద్దాం. హల్లెలూయా. స్తోత్రం స్తోత్రం. పరిశుద్ధులను కృపగలిగిన తండ్రి మీకు వందనాలైనా. వినడం వాక్యం మా హృదయాల్లో నాటింపు చేయండి. వాక్యానుసారంగా బ్రతకడానికి సహాయం చేయండి. మా జీవితాలు సరిచేయండి నాయన. మార్చుకోవడానికి కృప చూపించండి. చేరువచ్చిన బిడ్డలందరినీ దీవించి నీ కృపలో బలపరచమని యేసు నామములో అడుగుచున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియ సజీవ స్వరం అనేటువంటి యొక్క వర్తమానాన్ని వింటున్నటువంటి మీ అందరికీ ప్రభునాన్ని బట్టి శుభాలు. మీ గృహాలలో మీతో కలిసి ఈ విధంగా ప్రభువును ఆరాధించడానికి ప్రభు ఇచ్చిన సమయాన్ని బట్టి ప్రభువుని స్తుతిస్తూ ఉన్నాను. ప్రతిదినం మీరు వీక్షిస్తున్న ఈ వర్తమానాలను బట్టి మీరు ఆశీర్వదింపబడుతున్నారని మేమెంతగానో ప్రభునందు ఆనందిస్తూ ప్రభువును స్తుతిస్తూ ఉన్నాం. మీరు ఇస్తున్నటువంటి ప్రతి మెసేజ్ లేకపోతే మీరు ఇస్తున్నటువంటి ఈ యొక్క ప్రోత్సాహం దేవుని పనులు మమ్మల్ని ఎంతగానో బలవంతుని చేస్తూ ఉంది. కనుక మీరు ఈ వర్తమానాల చేత ఆశీర్వదింపబడుతున్నట్లయితే ఇంకా అనేక మందికి ఈ వర్తమానాల్ని పరిచయం చేయండి. అలాగే ఈ వర్తమానాల చేత మీరు ఆశీర్వదింపబడుతున్నట్లయితే తప్పనిసరిగా ఈ యొక్క పరిచర్యలో మీ వంతు సహకారాన్ని, భాగస్వామ్యాన్ని పంచుకోవాలని ప్రభు పేరట మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. చాలామంది అడుగుతూ ఉన్నారు, అయ్యా మేము ఈ పరిచర్యలు ఎలా పాలుభాగస్తులం కావాలి అని. చాలా సంతోషం. దేవుడు మీకు ఇచ్చిన భారాన్ని బట్టి ప్రభునందు ఆనందిస్తూ ఉన్నాను. తప్పనిసరిగా మీరు కూడా మాతో కలిసి ఈ యొక్క సత్య సువార్తను, ఈ యొక్క ఆత్మీయమైన వర్తమానాలను అనేక మందికి అందించటంలో మీ వంతు కూడా ఖచ్చితంగా సహకారాన్ని అందించవచ్చు. కనుక ఈ స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్లకి ఖచ్చితంగా ఫోన్ చేయండి. తగినటువంటి ఆలోచనలు, సలహాలు, ఎలాగో మీరు ఈ పరిచర్యలో బాల్య భాగస్తులు కాగలరో మేము మీకు తెలియపరుస్తాం. అలాగే మీరు ఈ వర్తమానాల చేత ఆశీర్వదింపబడుతున్నట్లయితే, ఒకవేళ మీరు ఇప్పటి వరకు ఏ సంఘానికి వెళ్ళని వారైతే, ఏ మందిరానికి అటెండ్ కాని వారైతే తప్పనిసరిగా మిమ్మల్ని మా మందిరానికి, మా సహవాసానికి ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. చక్కని అపోస్తుల యొక్క బోధ, ఆత్మీయమైనటువంటి ఆరాధన, ప్రేమతో కూడినటువంటి సహవాసము, చక్కని ప్రేమతో కూడినటువంటి ఆదరణ సంఘాల్లో సంఘం ద్వారా పొందడానికి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. ఒకవేళ మీరు ఏకైనా మందిరాల్లో ఆల్రెడీ మందిరాల్లో కట్టబడి ఉన్నట్లయితే తప్పనిసరిగా ఆదివారపు ఆరాధన, మందిరంలో జరిగేటువంటి కూడికలలో పాల్గొనడం మానేయదు. తప్పనిసరిగా మీ మందిరాల్లో బలవంతులై, శ్రేష్ఠులై, దేవుని పనులు బలవంతులుగా ఎదగాలని మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. ఒకవేళ ఎక్కడా మీరు పరిచర్యలో, ఏ పరిచర్యకు, ఏ సహవాసానికి ఒకవేళ మీరు అట్టుకట్టి ఉండకపోతే, ఏ సహవాసులు మీరు పాలుభాగస్తులుగా ఉండకపోతే తప్పనిసరిగా మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. మన పరిచర్యల ద్వారా ఇంకా అనేకమైనటువంటి పరిచర్యలు జరుగుతూ ఉన్నాయి. ప్రతి నెల అనాథల పరిచర్య చేస్తూ ఉన్నాం. ఈ అనాథల పరిచర్యలో చాలామంది యవన బిడ్డలు
తమ యవన కాలంలో తమ యొక్క భర్తలను కోల్పోయిన వారు ఉన్నారు. అలాగే చిన్న చిన్న పిల్లలు పెట్టుకుని వారు పోషిస్తున్న వారు ఉన్నారు. వారిని పోషించడానికి దేవుడు మాకు ఇచ్చినటువంటి ఆలోచన బట్టి ప్రతి నెల కొంత సహాయాన్ని చేస్తున్నాం. ఇంకా ఆ సహాయాన్ని అనేక మందికి పంచాలని ఆశపడుతూ ఉన్నాం. ఇలాంటి దేవుని పరిచర్యలో మీరు కూడా మీ యొక్క సహకారాన్ని ప్రేమతో అందించవచ్చు. అలాగే ప్రతి నెల సెకండ్ సాటర్డే మన మందిరంలో చిన్న పిల్లల ప్రోగ్రాం జరుగుతుంది. ఇది ప్రతి నెల జరుగుతూ ఉంది. మీరు కూడా మీ పిల్లలు దేవునిలో ఆత్మీయంగా బలపడాలని ఆశపడితే తప్పనిసరిగా మీ పిల్లల్ని ఆ యొక్క చిన్నపిల్లల ప్రోగ్రానికి, కింగ్డమ్ చిల్డ్రన్స్ అనేటువంటి ప్రోగ్రానికి మీ పిల్లలు కూడా ప్రోత్సహించండి. తప్పనిసరిగా పంపించండి. ఉదయం 9 గంటల నుంచి 4 గంటల వరకు చక్కని పాటలు, చక్కని కథలు, చక్కని ఆరాధన, దైవభక్తి, అలాగే విశ్వాసంలో వారిని బలపరచడానికి ఎంతో మేము తోడ్పడతా ఉన్నాం, వారిని బలపరుస్తూ ఉన్నాం. అది మీ పిల్లలకు ఆత్మీయంగా బలపడడానికి, విశ్వాసాలు బలపడడానికి ఎంతగానో దోహదం చేస్తూ ఉంది. తప్పనిసరిగా ఈ పరిచర్యలో మీరు కూడా పాలిభాగస్తులై ఉండాలని ప్రభు పేరిట మనం చేస్తున్నాం. అలాగే ఇండియా ప్రేయర్ లీగ్ అనేటువంటి ఒక ప్రార్థనా సహవాసాన్ని నడిపిస్తూ ఉన్నాం. మిమ్మల్ని కూడా ప్రేమతో ప్రార్థనా సహవాసంలోనికి ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. తప్పనిసరిగా మీరు ఫోన్ చేయండి, తగిన విషయాలన్నీ మీతో పంచుకుంటాం. అలాగే మీరు ఒకవేళ యూట్యూబ్ ద్వారా వాక్యాన్ని విన్నట్లయితే, ఒకవేళ ఈ వాక్యం ద్వారా, ఈ వర్తమానాల ద్వారా మీరు ఆశీర్వదింపబడిన వారైతే ఖచ్చితంగా ఈ యొక్క వర్తమానాలు అనేక మందికి పరిచయం చేయండి. ఈ యొక్క వర్తమానాలని మీరు అనేక మందికి పరిచయం చేసి ఈ యొక్క పరిచర్యలో మీరు కూడా తప్పనిసరిగా పాలుభాగస్తులు కావాలని, పరిచర్యలో మీరు కూడా తప్పనిసరిగా చేతులు కలిపి దేవుని యొక్క రాజ్య వ్యాప్తిలో ప్రయాసలో మీరు కూడా మాతో కలిసి రావాలని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. ఒకవేళ మీరు రావాలి అనుకుంటే తప్పనిసరిగా మీ విషయాలు మాకు తెలియపరచండి. మీ కొరకు, మీ కుటుంబాల కొరకు, మీ బిడ్డల కొరకు మేము అనునిత్యం ప్రార్థన చేస్తున్నాం. ప్రభు కృప మీకును, మీ కుటుంబాలకును, మీ బిడ్డలకును ఎలా తోడై ఉండి మిమ్మల్ని స్థిరపరిచి ఆదరించును గాక. ఆమేన్.